ఆల్మోస్ట్ ఒక నెల ఏంటది భయ్య హైదరాబాద్ లోడ్కి వెళ్ళి. సో మళ్ళీ ఈరోజు వెళ్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు నెల్లూరు అయ్యప్ప గుడి దగ్గర ఉన్నా. ఇక్కడ నుండి లోడింగ్ పాయింట్కి వెళ్తున్నాను. పైపులు లోడింగ్ ఈ సున్నంబట్టి దగ్గరికి పైపుల కంపెనీ ఉంది. అక్కడికి వెళ్ళి పైపులు లోడ్ వేసుకొని అక్కడ నుండి స్టార్ట్ అయిపోవాలి. యాక్చువల్లీ 2 అయిపోయినాయి భయ్య బండికి. అవి ఏంటంటే ఒకటి టీపీ తెలంగాణ టెంపరవరీ పర్మిట్, అదొకటి అయిపోయింది. ఇంకోటి వచ్చేసి పొల్యూషను. ఈ మధ్యన రీసెంట్గా ఫిట్నెస్ కూడా అయిపోద్ది. ఫిట్నెస్కి ఇంక టైం ఉందిలే, ఒక 10 రోజులు ఉంది ఫిట్నెస్కి. ఇప్పుడైతే పొల్యూషన్ అయిపోయింది, ప్లస్ టీపీ అయిపోయింది. 2 కట్టుకోవాలి. ఇప్పుడు వెళ్ళేదారులు ఎక్కడైనా పొల్యూషన్ ఉంటే పొల్యూషన్ చూసుకోవాలి. నెల్లూరు నుండి సున్నంబట్టి వచ్చేసి 30 కిలోమీటర్లు భయ్య. సో ఇదే రూట్ కాబట్టి నాన్ స్టాప్కి వెళ్ళిపోతాం. మార్నింగ్ 9 గంటలకు బండి లోపల పెడితే మధ్యాహ్నం 2:30కి లోడ్ కంప్లీట్ అయిపోయింది. చాలా హైట్ వచ్చింది భయ్య ఈ లోడ్ అనేది. బాడీ కన్నా 4-5 ఫీట్ల పైనే ఉన్నది. నేను క్యాబిన్ మీద నించుంటే నా అంత హైట్ ఉన్నది. ఈ ట్రిప్లో అయితే కాస్త ఆర్టీఓలతో చూసుకుంటూ వెళ్ళాలి. ఇంకోటి బ్యాక్ సైడ్ డోర్ కూడా ఓపెన్ అయ్యింది. లోడ్ కంప్లీట్ అయ్యేంత వరకు కాస్త గుండెల్లో దడగ ఉంటుంది. నాకు ఉంటుంది, ప్లస్ మా ఓనర్ గారికి కూడా ఉంటుంది. ఎందుకంటే బై ఛాన్స్ కేసు రాస్తే మరి ఓనర్కి పెట్టుకోవాలి కాబట్టి సో చూసుకుంటూ వెళ్ళాలి భయ్య ఈ ట్రిప్. కొందరు అయితే వదిలేస్తారు ఆర్టీఓలు 3 బాగుంటాయి. అదే కానీ 3 బాగోలేకపోతే మాత్రం మరి వేస్తారు. కేసు అంటే ఏది 1000-2000తో అవ్వదు. మినిమం ఒక 20,000 వేసేస్తారు, కేసు రాసేస్తారు. సో లోడ్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయ్యింది భయ్య. 10 నిమిషాల దాకా వారైంది టైం. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి కాటా ఎక్కించుకోవాలి. కాటా ఎక్కించిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇదే రూట్లో వచ్చి బిల్లు తీసుకోవాలి. బిల్లు తీసుకొని స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ బిల్లులు అయితే అయిపోయినాయి అంట. ఒక కాటా స్లిప్ తీసుకొని వచ్చి ఇక్కడ ఇచ్చేస్తే మనకు బిల్లులు ఇచ్చేస్తారు. మనం స్టార్ట్ అయిపోతాం. డీజిల్ కూడా కొట్టించుకోలేదు, బయటికి వెళ్ళాక డీజిల్ కొట్టించేస్తా. సో చూసుకోవాలి. బాడీ కన్నా 5-6 అడుగులు హైటే ఉంది భయ్య పైన. టర్నింగ్లో చూసుకుంటూ పోవాలి. ఆర్టీఓలతో మరి మామూలు పంచాయతీ కాదు. ఒక డోర్ ఓపెన్లో ఉంది, ఇంకోటి హైట్ ఉంది కాబట్టి ఈ ఒక్క పిడిగురాళ్ళ ఆర్టీఓ దగ్గర చూసుకుంటే చాలు. ఇంకెక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు భయ్య. ఫైనల్గా స్టార్ట్ అయ్యాను భయ్య. 6:30 అవుతుంది టైం ఇప్పుడు. అదే లోడ్ హైట్గా ఉందని కొద్దిగా డిస్కషన్ అయ్యింది. వెళ్ళే రూట్లో ఆర్టీఓలు ఉంటారు. ఒకవేళ పడితే మా రెస్పాన్సిబిలిటీ కాదు, మీరు చూసుకుంటారంటే నేను బండి అనేది బయటికి తీస్తాము అనుకోండి. నేను చెప్పాను, మా ఓనర్కి ఫోన్ చేసి చెప్తే మా ఓనర్ వాళ్ళు మాట్లాడుకున్నారు. ఏం లేదని ఒక 1/2 గంట మాట్లాడుకున్నాను. పర్లేదు. వెళ్ళే రూట్లో వైర్లో ఒకటి చూసుకుని వెళ్ళిపోతే చాలు భయ్య. ఇంకోటి బండి అనేది ఊపుతుంది, హైట్ ఉంది కదా లోడు. సో అటు ఇటు ఊపుతుంది. వెయిట్ అయితే ఎక్కువ లేదు భయ్య, 8 టన్నులే. మొత్తం మెటీరియల్ వచ్చేసి 8 టన్నులే ఉంది, కానీ హైట్ పెరిగిపోయింది. ఇంకా వైర్లు ఉంటాయి కదా పైన, ఆ వైర్లో ఒకటి చూసుకుంటే చాలు. సో డీజిల్ అయితే కొట్టించాను భయ్య. స్టార్ట్ అయిపోతున్నా. మళ్ళీ పిడిగురాళ్ళ టోల్ గేట్ దగ్గర కలుసుకుందామా. ఎందుకంటే అక్కడ వరకు రెగ్యులర్ రూటే కాబట్టి. లాస్ట్ టైం 1 మంత్ బ్యాక్ వెళ్ళాను నేను హైదరాబాద్ లోడ్కి. మళ్ళీ లోడ్కి వెళ్తున్నాను. ఇది రిస్క్తో కూడిన లోడ్ భయ్య. పట్టారంటే అంతేని, రిక్వెస్ట్ చేసినా వినరు మనోళ్ళు. ఈ మధ్యన మారిపోయింది, షిట్ ఎక్కువ పెట్టిస్తున్నారు. డైరెక్ట్ కేసు రాసేస్తారు. ఒకవేళ లోడ్ చూసారా, బండి నెంబర్ ఆల్రెడీ పేపర్ మీద రాసేస్తారు. నా లైసెన్స్ తీసుకొని సో కేసు రాసి డబ్బులు వేసేస్తారు. మనం మాట్లాడుకోవాలన్నా కూడా అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లో కాస్త చూసుకుంటూ వెళ్ళాలి. ఓనర్కి లాస్ చేయకొద్దు, అలా అని నేను కూడా లాస్ అయిపోకూడదు. లోడ్ అనేది హైట్ ఉంది కాబట్టి కాస్త ఏం చేయాలంటే టర్నింగ్ దగ్గర స్లోగా వెళ్తే చాలు. మొత్తానికి పిడిగురాళ్ళు అయితే వచ్చాను భయ్య. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. టోల్ గేట్ వస్తుంది, పిడిగురాళ్ళు టోల్ గేట్. 365 రోజులు కూడా ఆ టోల్ గేట్ దగ్గర ఆర్టీఓలు ఉంటారు. రాత్రి లేదు, పగలు లేదు, 24/7 ఉంటారు. సో అక్కడ ఒక దగ్గర కాస్త ఏమవుతుందో ఏంటో అనేది అక్కడికి వెళ్ళిన వరకు తెలియదు భయ్య. ఎప్పుడు కూడా ఎలా అంటే, ఇప్పుడు తీసుకెళ్తున్న లోడ్ పైపులు కదా, మాకు ఈ పైపులు అనేవి ఎప్పటికప్పుడే ఉంటుంటాయి రెగ్యులర్గా. ఏం లేదన్నా నెలకు ఒక 4-5 సార్లు ఇవే ఉంటుంటాయి పైపులు. ఈ పైపులకు వచ్చేటప్పుడు ఎప్పుడైనా కూడా మాకు బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ అవుద్ది. పిడిగురాళ్ళ దగ్గర నుండి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇంకొక 320 కిలోమీటర్లు ఉంది. సో 320 కిలోమీటర్లు అంటే ఇప్పుడు టైం 12 అయిపోయింది కాబట్టి ఏం లేదన్నా బండి ఆపుకుంటూ వెళ్ళిపోతే మార్నింగ్ 7 గంటలకల్లా వెళ్ళిపోవచ్చు. అదే కానీ బండి ఎక్కడైనా 1 గంట ఆపుకొని ఉన్నానుకో 9-10 అయిపోద్ది. సో వచ్చాను భయ్య టోల్ గేట్ దగ్గరికి. సో ముందున్న టోల్ గేటు మన వాళ్ళు ఇటువైపు అయినా ఉండొచ్చు, అటువైపు అయినా ఉండొచ్చు. ఆర్టీఓలు లైట్లు కొట్టు మరీ ఆపుతారు భయ్య బళ్ళని.
ఆపారు భయ్య, మొత్తానికి చూసుకోవాలి, వెళ్ళాలి మన వాళ్ళ దగ్గరికి. సో వాళ్ళకి అదే ఇది బతిమలాడి కాస్త చూడండి సార్ మీరేని అనుకున్నా అంటే మన వాళ్ళు ఏంటంటారు, సరే కేసు రాసేస్తాము, ఒక నెల రోజులు నీ ఇష్టసరంగా తిరుగుకో అనుకుని అంటారు. కేసు అంటే ఏదో 1000-2000 కాదు భయ్య, 20,000 30,000 ఉంటుంది కేసు. చెప్పాను రెగ్యులర్ తిరిగే బళ్ళు సార్ మావి, కాస్త చూడండి, ఏదో ఇంకోసారి వేసుకురాము అది ఇది అనుకుని బతిమలాడు కన్నా. సో వదిలేసారులే మొత్తానికి. ఇంకెక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఒకటి చూసుకోవాలి, వెళ్ళే దారిలో వైర్లు ఇక్కడ కాదు జనగం వరకు బాగానే ఉంటుంది, అక్కడ నుండి కాస్త చూసుకోవాలి. మనకైతే రూట్ తెలియదు, ఆ రూటు లొకేషన్ నెలకు పెట్టున్నారు కాబట్టి ఇటువైపు నుండి వెళ్ళిపోవాలి. ఇంకోటి స్ట్రైట్ వెళ్ళగా నల్గొండ వరకు వెళ్ళిన అవసరం లేదు, నల్గొండకి ఇంకొక 20 కిలోమీటర్లే తిప్పర్తి అనే విలేజ్ వస్తుంది, అక్కడ నుండి రైట్ సైడ్ వెళ్ళిపోవాలి భయ్య. సో తెలంగాణ బార్డర్ దగ్గరికి వచ్చాను భయ్య. మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి టీపీ కట్టించుకొని ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతాను. ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్ళాక చాయ్ షాపులు ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఒక చాయ్ తాగి అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్. బండి టీపీ అయితే కట్టిస్తాను. ఇప్పుడు ఈరోజు 9వ తారీఖు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్ 8వ తారీఖు వరకు మనకి ఫేవరేట్ బండి ఫైల్లో పెట్టేసి స్టార్ట్ అయిపోతాను. ఇది పొల్యూషన్ కూడా అయిపోయింది, ఒక్కటి చేయించేస్తే చాలు. సో తిప్పర్తి వస్తాను భయ్య, ఇక్కడ నుండి రైట్ సైడ్ వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే నార్కెట్పల్లి, ఇక్కడ నుండి రైట్ సైడ్ వెళ్ళాలి. ఒకటి ఏంటంటే ఈ రైట్ సైడ్ వెళ్ళిన రూటు కాస్త చిన్నగా ఉంటుంది, ఇంకోటి వైర్లు ఏమైనా కిందకు ఉంటాయేమని అదొకటి చూసుకోవాలి. మార్నింగ్ భయ్య ప్రజెంట్ వచ్చేసి జనగాం దగ్గర ఉన్నా, ఇక్కడికి ఒక 30 కిలోమీటర్ల ముందు బండి ఆపుకొని పడుకున్నాను. సో జనగాం దగ్గర ఉన్నా, ఈ పైనుండి ఫ్లైఓవర్ సిద్దిపేట రోడ్ నుండి వెళ్తున్నాను. ఇది రైట్ సైడ్లో కనిపిస్తుంది అంతా, ఇది వరంగల్ హైవే. సో మనం ఆ రూట్ నుండి కూడా పోవచ్చు, కాకుంటే ఆ రూట్ నుండి కాస్త ఎక్కువ కిలోమీటర్లు అయిపోతుంది. ఎలానో ఈ రూట్నే వచ్చాం కాబట్టి స్ట్రైట్ ఒకటే రూట్ పోయేది. ఈ జనగాం మీద డైరెక్ట్గా సిద్దిపేట పై నుండి వెళ్ళిపోతుంది భయ్య ఈ రూట్ అనేది. రూట్ అయితే పర్లేదు, బాగానే ఉంది భయ్య. అక్కడక్కడ ఊర్లోనే టచ్ అవుతున్నాయి, అందువల్ల కాస్త లేట్ అవుతుంది. లేదు అంటే అలా నాన్ స్టాప్ వెళ్ళిపోవచ్చు ఊర్లు కాబట్టి. అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ ఉంటున్నాయి. 8:30 అయింది భయ్య, సిద్దిపేట వచ్చాను. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది సిద్దిపేట. ఇక్కడ నుండి ఒక 90 కిలోమీటర్లు ఉంది భయ్య డెస్టినేషన్ వచ్చి. స్ట్రైట్గా పోతే కరీంనగర్, మనం కరీంనగర్ సైడ్ వెళ్ళిన అవసరం లేదు. సిరిసిల్ల వచ్చాను భయ్య, టైం ఇప్పుడు వచ్చేసి 9:30 అవుతుంది. ఇక్కడ నుండి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఒక 50 కిలోమీటర్లు ఉంది. 50 కిలోమీటర్లు ఏం లేదన్నా ఒక గంట వేసుకున్నా 10:30కి వెళ్ళిపోతాము. అన్లోడింగ్ పాయింట్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాం భయ్య. పైన వైర్లు ఉన్నాయి, ఆ వైర్లు కాస్త చూసుకోవాలి. మన వాళ్ళు అయితే అన్లోడ్ చేస్తున్నారు భయ్య. పైన బాక్స్లు ఉంటివి, ఆ బాక్స్లను దింపేశారు. ఇంకా ఓన్లీ పైపులు ఉన్నాయి, పీవీసీ పైపులు. ఇదేమో వేరే దగ్గర తీసుకొచ్చారు, అక్కడ గొడవ ఉంది, అక్కడ అన్లోడ్ చేస్తున్నారు పైపులు అనేది. అన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది భయ్య. మన వాళ్ళు లెక్క పెట్టుకుంటున్నారు, ఎందుకంటే మనకి పేపర్ ఇచ్చింటారు కదా ట్యాక్స్ ఇన్వాయిస్, అందులోనే ఏవే వచ్చాయి అన్నీ కొట్టుంటారు. దానికి సంబంధించిన మెటీరియల్ వీళ్ళకి అందిందో లేదో అని వీళ్ళు చెక్ చేసుకొని నాకు రిసీవ్డ్ మీద సైన్ చేసి స్టాంప్ వేసి ఇస్తారు. అది మళ్ళీ రిసీవ్డ్ తీసుకెళ్ళి కంపెనీలో సబ్మిట్ చేస్తే నాకు ఈ ట్రిప్ కిరాయి అనేది ఇస్తారు భయ్య. ఒకటి కూడా మిస్ అయిపోయింది అయిపోతే రిసీవ్డ్ మీద సైన్ చేయరు, కంప్లీట్ ఇస్తారు. వీళ్ళకి మిస్ అయ్యింది, మీరు అక్కడ ఎక్కించడం రాంగ్ ఎక్కించారా లేదంటే వచ్చే దారిలో మనోడు ఏమైనా గ్యామ్లింగ్ చేశాడు అన్నట్టు ఏదో వద్దు. ఎందుకంటే మనకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది భయ్య లోడ్ ఎక్కించాక, డ్రైవర్కి అన్నాక. అందుకే కాస్త లోడ్లు ఎక్కించేటప్పుడు చూసుకుంటూ ఉండాలి, అన్లోడ్ చేసేటప్పుడు కూడా దగ్గరుండి పక్క నుండి చూసుకుంటూ ఉండాలి భయ్య.